పేరు కాతో సతీష్ చారి. నేను బొమ్మకల్లు గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని. నేను బిఎల్ఆర్ అన్న గెలుపు కోసం ఎంతో కృషి చేశాను. ఫర్దర్గా మీరు ఏమన్నా అడిగితే. మీ గ్రామంలో యువత ఎంతమంది ఉంటారండి? ఒక 120 మెంబర్స్ ఉంటారండి. మీ గ్రామంలో గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో లాస్ట్ 10 సంవత్సరాలు ఎంతమంది జాబ్లు వచ్చినాయి? బొమ్మకల్ గ్రామం నుంచి మాత్రం ఒక్క జాబ్ కూడా రాలేదు. ఇప్పుడు మీకు దరిదాపు మీకు ప్రధానంగా ఉన్న యువతకున్న ప్రధాన సమస్యలు ఏంటి సార్? ఇప్పుడు ఇక్కడ ఉపాధి సమస్య చాలా ఉన్నది. బొమ్మకల్ ఉపాధి సమస్య విపరీతంగా ఉంది. ఇప్పుడు డిగ్రీ కాలేజ్ కానీ కోచింగ్ సెంటర్స్ కానీ ఇక్కడనైతే ప్రజెంట్ అయితే ఏం లేవు. మా గ్రామం నుంచి యువతని ఎన్నుకొని కొంచెం కోచింగ్ సెంటర్లో పంపితే మంచిదని ఆలోచిస్తున్నాను. మీ గ్రామంలో గత సర్పంచ్ హయాంలో ఎంతవరకు అభివృద్ధి చెందింది మీ గ్రామంలో? ఒక 50% వరకు వేసుకోవచ్చు, 50-55. ఏమేమి అభివృద్ధి చేసింది? సీసీ రోడ్ల వరకు అయితే పర్వాలేదు, కానీ విలేజ్లో డ్రైనేజ్ సమస్య ఎక్కడికక్కడ కలాలకు ఉన్నది. ఇప్పుడు కాబోయే సర్పంచ్ అయినా కూడా డ్రైనేజ్ సమస్య మీద ఎక్కువ ఫోకస్ పెడితే మంచిదని ఆలోచిస్తున్నాను. ప్రస్తుతం మనం సాధించుకున్న తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు, ఓకే, ఆ మూడిట్లో మీ గ్రామం ఎంత మేరకు ముందుంది? ప్రజెంట్ అయితే మనకు తెలియని విషయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం పాత నియామకాల విషయంలో ఎంత దోపిడీ చేసిందో అందరూ చూసిన విషయమే. అది నియామకాల విషయంలో పేపర్ లీకేజ్ కావచ్చు, ఇంకా ఫర్దర్గా ఏదైనా కావచ్చు, అలాంటి సమస్య అయితే చాలా పేరుకుపోయిందని మేము అనుకుంటున్నాము. గ్రామంలో కూడా అలాంటి సమస్యలు ఇంకా తలెత్తుతున్నాయని ఇంకా ప్రస్తుతం మీకు నీళ్లకు సమస్య పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుంది? ఊళ్ళో 2 వాటర్ ట్యాంకులు, సాగర్ ట్యాంకులు ఉన్నాయి. ఒక పై కాలనీలో ఉన్న సాగర్ ట్యాంక్ అయితే వాటర్ వస్తున్నవి, కింది ట్యాంకు కూడా సాగర్ వాటర్ రావట్లేదు, 2 వాటర్ మిక్సింగ్ అయి వస్తున్నాయి అనేది ప్రజల సమస్య. కొంచెం రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎలక్షన్లలో మీరు ఎటువంటి అభ్యర్థిని బలపరుస్తారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు. 100% అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే బలపరుస్తారు. ఆయన మీరు ఏమేమి డిమాండ్ చేస్తారు సార్? మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీరు ఏమేమి అడుగుతారు? ఇప్పుడు మాకున్న సమస్యల్లో విలేజ్కి ఉన్న సాగర్ వాటర్, 2 ట్యాంకులలో సాగర్ వాటర్ వచ్చి సాగర్ వాటర్ రావాలని, అలాగే డ్రైనేజ్ సమస్య చాలా పేరుకుపోయింది, డ్రైనేజ్ సమస్య కూడా పోవాలని, ఊరికి ఒక గ్రంథాలయము, అలాగే ఇట్లా యువత ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే, పై చదువులో పోయేటట్టు ఉంటే వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నాను.